ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాసుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఏ కార్యక్రమాలు ఏ రాసుల వారు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు మన సంప్రదాయంలో దీపారాధనకి దేవతార్చన విధిలో చాలా ప్రాధాన్యత ఉంది. మరి పిండి దీపాల యొక్క విశిష్టత ఏమిటో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ విజయనామ సంవత్సరం చైత్రమాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు. ఈరోజు చైత్ర బహుళ షష్ఠి పునఃప్రయత్నాలకి పనిచేస్తుంది. ఈరోజు చేపట్టేటువంటి సుబ్రహ్మణ్యేశ్వరుడి యొక్క ఆరాధన రుణ పీడని తొలగిస్తుంది. అలాగే ఈరోజు వారం సౌమ్యవారం లేదా బుధవారం. ఈ బుధవారం నాడు చేపట్టేటువంటి పెసలు దానం విద్యాపరమైనటువంటి చిక్కుల్ని దూరం చేస్తుంది. అలాగే బుద్ధి సూక్ష్మతని కలిగిస్తుంది. ఇక ఈరోజు నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం. ఈ ఉత్తరాషాఢ నక్షత్రంలో ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు, శుభప్రదమైనది. అలాగే ఈ ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి రవి యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఇక ఈరోజు 12 రాసుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. సూక్ష్మతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. విద్యా సంబంధిత వ్యవహారాల్లో బలం చేకూరుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో కూడా అనిశ్చిత పరిస్థితులు దూరమవుతాయి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత తగ్గుతుంది. వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు. అన్ని రంగాల వారికి కూడా శుభప్రదమైనటువంటి వార్తలు ఆనందాన్ని కలిగిస్తాయి. ఆరోగ్యం పదిలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు గ్రహాల యొక్క దోషాలని పోగొడుతుంది, సంతృప్తిని కలిగిస్తుంది, మానసిక ప్రశాంతతని పెంచుతుంది. ఆధ్యాత్మిక కార్యాలు కార్యక్రమాలు ఈరోజు మీకు ఉపకరిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే అకారణ విభేదాలు తొలగిపోతే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ముందంజ వేయగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం వెన్నట్టి ఉంటుంది. వృత్తిపరమైనటువంటి వ్యాపార సంబంధిత ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడినటువంటి చికాకులకి పరిష్కారాలు కూడా లభిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో అనిశ్చితి తొలగిపోతుంది. శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాగణపతి. ఈరోజు మీరు మహాగణపతిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు వ్యయంలో ఉండేటువంటి గ్రహాల ద్వారా ఏర్పడేటువంటి అనిశ్చితిని దూరం చేస్తుంది, ప్రశాంతతను పెంచుతుంది. విద్యా సంబంధిత నూతన ప్రయత్నాలు ఈరోజు మీకు ఉపకరిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార రీత్యా కొనసాగించగలుగుతారు. మాట చెల్లుబడి కొనసాగుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా అనుకూలత సాధించుకోగలుగుతారు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆర్థిక సహాయ సహకారాలు లభిస్తాయి. విద్యా సంబంధిత విషయాల్లో కూడా అనుకూలత సాధించుకోగలుగుతారు. గృహ కార్యక్రమాల్లో విజయాలు సిద్ధిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామి దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు లాభస్థితిలో ఉండేటువంటి గ్రహాల ద్వారా శుభ ఫలితాలని కలిగిస్తాయి, ఆనందాన్ని తెచ్చిపెడతాయి. దూర ప్రయాణాలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి, ఆశించినటువంటి ప్రయోజనాలని కలిగిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో గౌరవ మర్యాదలు దక్కుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆర్థికపరమైనటువంటి వ్యయం ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్య ఖర్చులు కూడా పెరిగేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో నూతన బాధ్యతలు వంటివి ఏర్పడతాయి. గృహ సంబంధిత కార్యక్రమాలు సామాన్యం, ప్రయాణాలు అనుకూలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు గ్రహ ప్రతికూలతని దూరం చేసి శుభ పరిణామాలను కలిగిస్తుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీలు విషయాలు ఈరోజు మీకు ఉపకరిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే ఆనందకర వాతావరణం వృత్తిలో చోటు చేసుకుంటుంది. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. కీలక బాధ్యతలు నిర్వహించగలుగుతారు. క్రీడా రంగం వారికి బాగా కలిసి వస్తుంది. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం ఉంటుంది. ఆర్థిక సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. కుటుంబ బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించగలుగుతారు. ఆరోగ్యం పదిలం.
ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1, ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం, అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది. నూతన వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థికపరమైనటువంటి అనిశ్చితి ఉన్నప్పటికీ ముందంజ వేయగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడుతుంది. ఆర్థికపరమైనటువంటి అంచనాలు తారుమారయ్యేటువంటి సంఘటనలు కూడా లేకపోలేదు. బరువు బాధ్యతలు బాగా పెరుగుతాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఆరోగ్య క్రమశిక్షణ లోపిస్తుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5, ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది, రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం, అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈరోజు మీరు మహావిష్ణువుని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం, విష్ణు సహస్రనామ పఠనం లేదా వినటం వంటి చర్యలు గ్రహాల యొక్క అతి ప్రతికూలతని దూరం చేసి మానసిక ప్రశాంతతని పెంచుతుంది. విదేశీ సంబంధిత లావాదేవీలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు ఉపకరిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో చాకచక్యం ప్రదర్శించగలుగుతారు. నూతన ప్రయోగాలు ఫలిస్తాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. నూతన కార్యక్రమాలని చకచకా ప్రారంభించగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో కూడా ప్రోత్సాహం లభిస్తుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించగలుగుతారు. ఆరోగ్యం పదిలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6, ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం, అనుకూల దైవం శ్రీ మహాగణపతి. ఈరోజు మీరు మహాగణపతిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు గ్రహ అతి ప్రతికూలతని దూరం చేస్తుంది, శుభ పరిణామాలను కలిగిస్తుంది. వ్యాపార నిర్ణయాలు ఈరోజు మీకు ఉపకరిస్తాయి, లాభిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. ఖర్చులు పెరిగినప్పటికీ ఆనందకర వాతావరణం నెలకొని ఉంటుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో జాప్యాల్ని నివారించుకునేటువంటి చర్యలు బాగా పనికి వస్తాయి. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో బదిలీలు వంటివి మొదట అసంతృప్తిని కలిగించిన తర్వాత సంతృప్తిని కలిగిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో త్వరితగతిన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆరోగ్య క్రమశిక్షణ కొనసాగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2, పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం, అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈరోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించడం, స్వామికి తమలపాకులతో పూజలు నిర్వహించడం వంటి కార్యక్రమాలు మనోధైర్యాన్ని పెంచుతాయి. ఏలినాటి శని యొక్క దోషాన్ని తగ్గిస్తాయి. తద్వారా విజయాలు చేజిక్కించుకునేటువంటి అవకాశాలని కల్పిస్తాయి. ఉద్యోగ సంబంధిత నూతన ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార నిర్ణయాల్లో ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. నూతన స్నేహాల ద్వారా లబ్ధిని పెంపొందింప చేసుకోగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి బాగా కలిసి వస్తుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రాధాన్యతను సంతరించుకునేటువంటి అంశాలు వెలుగులోకి వస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో కూడా ప్రాధాన్యత పెంచుకోగలుగుతారు. నూతన కార్యక్రమాల్ని ప్రారంభించగలుగుతారు. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9, ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం, అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈరోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం వంటి కార్యక్రమాలు ఆర్థికపరమైనటువంటి అంశాల్లో విజయాన్ని తెచ్చిపెడతాయి. ఆనందకర సంఘటనలకి తోడ్పడతాయి. వ్యాపార నూతన విస్తరణలు వంటివి ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. నూతన నిర్ణయాలను త్వరితగతిని తీసుకోలేకపోతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో కూడా చిరు సమస్యలు తలెత్తుతాయి. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఆరోగ్య క్రమశిక్షణ లోపిస్తుంది. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో మాత్రం కొంత అనుకూలత ఏర్పడుతుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6, పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం, అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు అర్ధాష్టమ గ్రహాల ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని దూరం చేస్తుంది, విపత్తుల్ని దూరం చేస్తుంది. నూతన ప్రయత్నాలు ఈరోజు మీకు కొంతవరకు లాభిస్తాయి, ఊరటని కలిగిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. కుటుంబ సఖ్యత కలిగి ఉంటారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వృత్తిలో అభివృద్ధి ఏర్పడుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం వెన్నంటి ఉంటుంది. విద్యా సంబంధిత వ్యవహారాల్లో కూడా ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. ఆరోగ్యం పదిలం.
ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈరోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం వంటి కార్యక్రమాలు గ్రహాల ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని దూరం చేస్తుంది. విద్యా సంబంధిత నూతన ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే కార్యక్రమాల్లో విఘ్నాల్ని చవిచూస్తారు. మానసిక వ్యాకులతలు పెరుగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో శ్రద్ధ తగ్గుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా జాప్యాలు కొనసాగుతాయి. ఆరోగ్యంలో క్రమశిక్షణ లోపిస్తుంది. వృత్తిపరమైనటువంటి వ్యాపార సంబంధిత ఉద్యోగ సంబంధిత విషయాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. విదేశీ లావాదేవీలు బాగానే కలిసి వస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు గ్రహ అతి ప్రతికూలతని దూరం చేస్తుంది. ముఖ్యంగా అష్టమ శని రాహుల్ ద్వారా ఏర్పడేటువంటి విపత్తుల్ని దూరం చేస్తుంది. కోర్టు సంబంధిత లావాదేవీలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు ఉపకరిస్తాయి. నేటి నక్షత్ర యోగాన్ని పరిశీలిద్దాం. నేటి నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం. దీని అధిదేవత విశ్వదేవతలు. ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి రవి యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం రవి యొక్క స్థితి ఉచ్చస్థితి కాబట్టి ఈ దేశం మంచి అధికారాన్ని, పిత్రార్జితమైనటువంటి అభివృద్ధిని కలిగిస్తుంది. ఈ ఉత్తరాషాఢ నక్షత్రంలో చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు రవి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని దూరం చేస్తాయి. ప్రయాణం ఈ ఉత్తరాషాఢ నక్షత్రంలో చేపట్టినట్టయితే ఆశించినటువంటి ఫలితాలు లభిస్తాయి. ఇక వివాహ సంబంధిత వ్యవహారాల్లో ఈ ఉత్తరాషాఢ నక్షత్రం వధువులది ఇద్దరిది ఒకటే అయినప్పుడు ఇది వివాహానికి యోగ్యత కలిగిస్తుంది. ఈ ఉత్తరాషాఢ నక్షత్రంలో ధరించేటువంటి కెంపు రత్నం రవి యొక్క ప్రీతిని కలిగిస్తుంది. తద్వారా విజయాలు చేజిక్కించుకోవచ్చు. ఆరోగ్యం, ఐశ్వర్యం, ఉత్తమ జ్ఞానం దీపారాధన ద్వారా మనకి లభిస్తాయి. దీపారాధనలో ఎన్నో రకాలు ఉన్నాయి. అందులో పిండి దీపాలకు కూడా చాలా విశిష్టత ఉంది. ఈ పిండి దీపాల యొక్క విశిష్టత ఏమిటో పరిశీలిద్దాం. దేవతార్చన సంప్రదాయంలో దీపారాధనకి విశేష ప్రాధాన్యం ఉంది. ఏ శుభకార్యమైనా, వ్రతమైనా జ్యోతి ప్రజ్వలనతోటే ఆరంభమవుతుంది. స్త్రీలకు మంగళకరమైనటువంటి హితం చేకూరాలంటే పిండి దీపాలని వెలిగించాలి. స్త్రీలు వ్రతాలు, నోముల్ని ఆచరించేటువంటి సందర్భంలో పిండి దీపాలను వెలిగిస్తారు. బియ్యపు పిండితో ప్రమిదను చేసి ఆ ప్రమిదలో ఆవు నెయ్యిని పోసి దీపాలని ప్రజ్వలింపచేస్తారు. పిండి దీపాల ద్వారా స్త్రీలకు సౌభాగ్యం, అమ్మవారి యొక్క అనుగ్రహం సిద్ధిస్తాయి. స్త్రీలకు గర్భకోశ, ఉదర సంబంధిత వ్యాధులు ఈ దీపారాధన వల్ల దూరమవుతాయి. జాతకరీత్యా సర్పకుజ దోషాలు ఉన్నట్లయితే నాగుల జంట విగ్రహం ముందు పిండితో చేసినటువంటి దీపం సెమ్మెతో దీపాలను వెలిగించి సర్పపూజ చేసినట్టయితే ఆ దోషం తొలగిపోతుంది. మంగళగౌరీదేవి ముందు 16 పిండి దీపాలను వెలిగించినట్టయితే ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. సావిత్రిదేవి, ఉమామహేశ్వర, భీమేశ్వర వ్రతాలలో పిండి దీపాలను వెలిగించడం వల్ల ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆయుర్వృద్ధి కూడా ఏర్పడతాయి. ఇవి ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహపాల మంచంలోని విశేషాలు. ఇప్పుడు గృహపాల మంచంలో వాస్తు విశేషాలు తెలుసుకుందాం. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. గృహమే కదా స్వర్గసీమ అన్నారు. ఒక గృహంలో అత్యధిక పాత్ర వహించేది ఆ గృహ యజమానితో పాటు ఆ ఇంటి ఇల్లాలే. అయితే గృహలక్ష్మి యొక్క పాత్ర అత్యధికంగా వాస్తులో ప్రాధాన్యతను సంతరించుకున్నది అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఇంటి ఇల్లాలు సుఖంగా ఉంటేనే ఆ ఇంటిల్లిపాది కూడాను ఆనందకరమైనటువంటి జీవితాన్ని సాగించడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. గృహిణి అనే పదం గృహాన్ని బట్టి వచ్చింది. వాస్తు పరిజ్ఞానం మగవారికి తెలిసి ఉన్నట్లయితే అది ఒక్కరికే పరిమితమవుతుంది. అయితే అదే వాస్తు విషయం మహిళ గనక తెలుసుకున్నట్లయితే ఇంటి యజమానికి, సంతానానికి కావలసినటువంటి వాస్తు ప్రాధాన్యతను చెప్పి కుటుంబ అభివృద్ధికి దోహదపడటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది కదా. మరి స్త్రీలు ఉదయం నిద్ర లేవడంతోనే తూర్పు దిశను చూడాలి. తరువాత 2 అరచేతులు తెరిచి చూసుకోవాలి. మొదటి 5-6 అడుగులు
తూర్పు వైపుకు నడవాలి. దానివల్ల గృహిణులకు కార్యజయం లభ్యపడుతుంది సుమా. ఉత్తరం వైపు 5-6 అడుగులు నడిచిన ధనలాభం కలిగి తీరుతుంది. జ్ఞాపక శక్తి కలిగిస్తుంది. ఈశాన్యం వైపు నడిచినట్లయితే దైవ కృప కలిగి సకల సంపదలు కూడా చేకూరుతాయి. ఇది ఇంటి యొక్క గృహిణి పాటించవలసినటువంటి వాస్తు నియమం అనేటువంటి విషయాన్ని ఇక్కడ బాగా ప్రతి ఒక్కరూ కూడా గుర్తిరగాలి. ఇంటి యజమానురాలు ప్రతి దినం కూడా చేయవలసినటువంటి కార్యక్రమాలు వాస్తు శాస్త్రరీత్యా చాలా చక్కగా వివరణ ఇచ్చారు. ఇంటి ముంగిట ఊడ్చి ముగ్గులు పెట్టి ఆ గడపకు పసుపు కుంకుమ వ్రాయటం ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇంటి గృహిణి మరిచిపోకూడదు. అంతేకాకుండా వీరు స్నానం చేసేటప్పుడు చక్కటి పసుపు ముద్దను తమ యొక్క మాంగళ్యానికి వ్రాసుకొని స్నానము ఆచరించినట్లయితే ఇంటి యజమానికి చక్కటి యోగవంతమైనటువంటి ప్రభావం కలిగి తీరుతుంది. ఇంటిలో పూజ గదిలో ఎటువంటి పరిస్థితుల్లోనూ చీపిరితో మాత్రం ఊడవకూడదు. అలా గనక ఊడ్చినట్లయితే దుష్ఫలితం వస్తుంది. పూజ గదిని తప్పనిసరిగా గుడ్డతోటి అలా తుడిచి శుభ్రం చేయటం సర్వే సర్వత్రా కూడా శుభదాయకం. ఇంటిలోని చెత్త చెదారం అనేటువంటిది ఈశాన్య మూల నుంచి ప్రారంభించి నైరుతి మూలకు పోగు చేసి దానిని ఎత్తి అవతల పారవేయాలి. ముఖ్యంగా చీపురును శని ఆయుధం కాబట్టి ఆ చీపిరిని ఊడ్చేటువంటి తీరులో చీపిరినే ఉంచాలి తప్ప ఎత్తి పెట్టకూడదు. అది శని ఆయుధం కాబట్టి చీపురును పండబెట్టి ఉంచిన ఇంటిలో భార్యాభర్తలకు కలహాలు వస్తాయి అనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడూ కూడా చీపిరిని నేలకు సమాంతరంగా ఉంచరాదు. అలా గనక ఉంచినట్లయితే భార్యాభర్తల మధ్య కలహాలు రావటానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది సుమా. స్త్రీలు తాము నిర్వహించేటువంటి బాధ్యతా తత్వరీత్యా ఎటువంటి సామానులు ఉంటే బాగుంటుంది, ఎటువంటి సామానులు అత్యధికంగా ఉన్నట్లయితే వాటిని త్యజించాలి అనే విషయాన్ని కూడా గృహిణే బాధ్యత వహించాలి. పనికిరాని వస్తువులు అధికంగా ఉన్నట్లయితే వాటిని పారవేయటంలో ఏమాత్రం సందేహం పనికిరాదు. ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవటంలోనూ ఇంటిలోని వస్తువులను ఏవి ఎక్కడ ఉంచితే వాటికి యోగవంతమైన ఫలితం ఉంటుందో ఆ వాస్తు విషయాల్ని కూడా అవగాహన చేసుకొని ఆయా వస్తువులను ఆ ప్రాంతాల్లో ఉంచటం, అలాగే ఆహార పదార్థాల విషయంలో కూడాను తగిన జాగరూకత వహించడం వంటి సూత్ర ప్రాతిపదికలు ఇంటి గృహిణి గనక నిర్వహించినట్లయితే ఇంటికి దీపం ఇల్లాలే అవుతుంది. వాస్తు శాస్త్రరీత్యా ఈ విషయాలన్నీ కూడాను గృహిణి యొక్క ముఖ్యమైన తత్వరీత్యా నిర్దేశింపబడ్డాయి కాబట్టి, అలాగే గ్రహణము లేక పండగ దినాలలో కూడా ఇంటిలో ఉన్న పూజా మందిరంలోని వస్తువులను తప్పనిసరిగా శుభ్రం చేసి ఉంచవలే. నేటి వాస్తు సందేహాన్ని పరిశీలించినట్లయితే కుజదోషము లేక కాలసర్పదోషము జాతకరీత్యా కలిగి ఉన్నటువంటి వారు వాస్తు శాస్త్రరీత్యా పాటించవలసిన నియమం ఏదైనా ఉన్నదా అన్నది ప్రశ్న. కుజ దోషం కనుక ఉన్నట్లయితే లేక కాలసర్పదోషం కనుక పీడిస్తూ ఉన్నట్లయితే ఆ దోషాలు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా సరే మీ ఇంటిలో తూర్పు గోడకు
నెమలి పింఛం కలిగినటువంటి ఒక విసిని కర్రను తగిలించి నిత్యం కూడా ఆ విసిని కర్రతో మీరు కాసేపు అలా విసురుకొని మరలా గోడకు తగిలించి దానికి నమస్కారం గనక చేసినట్లయితే కుజ కాలసర్ప దోష ప్రభావం నుంచి బయలుపడటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా. మరికొన్ని ముఖ్య విషయాలు మొన్నాడు చెప్పుకుందామా మరి. సర్వే జనా సుఖినో భవంతు.